రైట్గా బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్పీ, బీఎస్పీకి రాజీనామా, కేసీఆర్ తో భేటీ, రేపు పార్టీలో చేరే ఛాన్స్. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై బీజేపీ కుట్ర చేసింది. ఆర్ఎస్పీ పొత్తు రద్దు చేసుకోవాలని హైకమాండ్ నన్ను ఆదేశించింది. మాట తప్పలేకనే పార్టీకి రిజైన్ చేస్తున్నట్టుగా ఆయన ప్రకటన చేసిండు. ఇక్కడ ఆర్ఎస్పీ బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్పీ వెళ్ళిపోతా ఉండు. ఆయన ఎక్కడైనా పోవచ్చు రాజకీయంగా, ఎవరికేం అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ ట్వీట్లో నేను ఎప్పటికీ బహుజనవాదినే ఎప్పటికీ అనేటువంటి కొన్ని మాటలు చెప్పినారు. అయితే విషయం ఏంటంటే హైకమాండు ఆదేశిస్తే పొత్తుకు పోయినావు. అదే హైకమాండ్ పొత్తొద్దంటే ఎందుకు హైకమాండ్ మీద అలిగినావు? నువ్వు హైకమాండ్ విలువ ఇవ్వాలనుకుంటున్నావా, కేసీఆర్ మిత్రధర్మానికి ఇవ్వాలనుకుంటున్నావా? ఇక్కడ ఇంకొక చర్చ కూడా జరగాలి. ఎప్పుడైతే ఆర్ఎస్పీ కేసీఆర్ ఇద్దరు కలిసి ఒక ప్రకటన చేశారు, బీఎస్పీ అండ్ బీఆర్ఎస్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందని. తెల్లారు మాయావతి దేశవ్యాప్తంగా బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది, మేము ఎవరితో దేశంలో పొత్తులు పెట్టుకోమని ఆ మాయావతి ఒక ట్వీట్ చేసింది. మాయావతి బహిరంగ చెప్పింది. వెంటనే నువ్వు దాన్ని కన్విన్స్ చేయడానికి కోసం ఆర్ఎస్పీ చేసిన పని ఏంటంటే రామ్జీని బీఎస్పీ రాజ్యసభ సభ్యుని పిలిపించి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి సీట్ల లెక్కలు మాట్లాడి బయటకు వచ్చి ఆ మాయావతి చేసినటువంటి ట్వీట్, మాయావతి ప్రకటన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు వర్తిస్తుంది కానీ తెలంగాణకు వర్తించదు. తెలంగాణలో ఆల్రెడీ పొత్తు డిసైడ్ అయిపోయింది, మేము మాయావతి ఆదేశాల మేరకే పొత్తు పెట్టుకున్నామని చెప్పిండు. అంటే ఇది క్లియర్గా నాకు అర్థమైన కాడికి నేను చెప్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇప్పుడే కాదు, ఆయనను వదిలిన బాణము కేసీఆరే, నో డౌట్. అయితే ఒకనొక బీఎస్పీకి సంబంధించిన నాయకురాలు నా దగ్గరకు వస్తే ఆమెకు లెక్కేసి చెప్పిన ఏం జరుగుతూ ఉంది అనేది. అయితే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఎవరున్నారు? కేసీఆర్ ప్రభుత్వం పైన ముఖ్యంగా నిరుద్యోగులు, యువకులు ప్రధానంగా ఉన్నారు. అయితే నిరుద్యోగుల అంశం దేనితో ముడిపడి ఉంది? టీఎస్పీఎస్సీతోని ఉద్యోగాలతో ముడిపడి ఉంది. కాబట్టి ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి మెజారిటీ ఓటు బ్యాంకును కనుక బీఎస్పీ చీల్చగలిగితే అవి టీఆర్ఎస్ పడ్డట్టే, అంతే కదా. తద్వారా గట్టెక్కాలనే ఉద్దేశం ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏడ సభ పెట్టినా ఏ ఒక్క పోలీస్ ఆయన అడ్డుకోలే. అవన్నీ స్ట్రాటజీలో భాగం జరిగిపోయినాయి. ఆ షర్మిలను కూడా మొదట్లో బాణం అనుకున్నారు, వదిలేరు మనం చెప్పింది నిజం. కానీ షర్మిలకు తత్వం ఎప్పుడు బోధపడ్డదంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒకటైపోయి షర్మిలను ఇబ్బంది పెట్టినప్పుడు, షర్మిలను అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు తత్వం బోధపడి అమ్మ మా రాజకీయం అంటే ఇట్టుంటుందా అని అర్థం చేసుకుని ఆమె రియలైజ్ అయ్యి కాంగ్రెస్ వైపు వచ్చింది. రైట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ లోకి చేరుతాడేమో రేపు.